యమునా నదికి కాళింది అని ఒక పేరు. ఇది కళింద పర్వతం మించి ఆ ప్రవాహం ప్రారంభమైంది కాబట్టి కాళింది అని పేరు. అటువంటి యమున ఒకప్పుడు కాళీయ సర్పము చేత ఆవరింపబడింది. కాళీయుడు గరుత్మంతునికి భయపడి సముద్రంలో ఉండడం మానేసి ఒక్క యమునా నదిలో ఆ మడుగు దగ్గరికి రాడు. అక్కడ సౌభరి తపస్సు చేసి గరుత్మంతుణ్ణి శపించాడు కాబట్టి అక్కడ ఆ ప్రవాహంలో కూర్చున్నాడు. యమునా నది ప్రవాహంలో ఆయన భార్యలు ఆయన బిడ్డలు అందరూ అందులో ఉండేవారు. ఎంత విషం కలిగినటువంటి ప్రాణి అంటే ఇప్పటికీ వెంకటేశ్వరుడి సుప్రభాతం చెప్తే కాళీయుణ్ణి తలుచుకుంటాం. మన్మూర్ధిని కాళియపణి వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. అటువంటి కాళీయుడు భార్యాబిడ్డలతో కలిసి యమునా నదిలో పడుకున్నాడు. నీళ్ళన్నీ విషమైపోయాయి. ఆయన విడిచిపెట్టేటటువంటి విషపు గాలులకు పైన ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా నేల మీద పడిపోయి సముద్రంలో ఆ నదిలో పడిపోయి ప్రాణం విడిచిపెట్టేవి.